నీ పాపాలు పోవడానికి నువ్వు గంగా నదిలో మునుగుతావు. మరి నీ ద్వారా గంగా నదికి అంటుకున్న పాపాలు పోవడానికి గంగమ్మ ఏ నదిలో మునుగుతుందో తెలుసా? ఒక ఘోర పాపాత్ముడు కాశీకి వెళ్లి గంగా నదిలో మునిగి తన పాపాలు పోగొట్టుకున్నాడు. కానీ వాడి పాపాలు గంగాదేవిని పట్టుకోవడంతో గంగాదేవి ఒక నల్లని హంస రూపంలోనికి మారిపోయింది. దాంతో తనకు చుట్టుకున్న పాపాలు పోవడానికి ఏం చెయ్యాలా అని దేవతల గురువైన బృహస్పతిని అడగ్గా ఆయనేమో యమునా నదిలో మునగమని చెప్తాడు. గంగాదేవి యమునా నదిలో మునగ్గానే ఆ పాపాలు యమునా నదికి కూడా చుట్టుకుంటాయి. చివరికి గంగా యమునలు తమకు చుట్టుకున్న పాపాలు పోగొట్టుకోవడం కోసం దేశంలో ఉన్న అన్ని పుణ్య నదుల్లో మునుగుతారు. దాంతో ఆ నదీ దేవతలకు కూడా పాపాలు చుట్టుకుని వారందరూ కూడా నల్లటి హంసలుగా మారిపోతారు. చివరికి వారందరూ కలిసి నర్మదా నదిలో మునగ్గానే ఆ నదీ దేవతల పాపాలన్నీ తొలగిపోయి పూర్వ రూపాన్ని పొందుతారు. మన పురాణాల్లో గంగా నది అత్యంత పవిత్రమైన నదిగా, సకల పాపాలు పోగొట్టే పరమ పావనిగా చెప్పబడింది. అటువంటి గంగా నది కూడా ఈ కలియుగంలో అంతర్ధానం అయిపోతుంది. గంగా నదిలో మునిగితేనే పాపాలు నశిస్తాయి, కానీ నర్మదా నదిని చూస్తేనే సకల పాపాలు నశిస్తాయి. నర్మదా నదిలో ఒక్కసారి స్నానం చేసిన వాడు ఎప్పటికీ నరకాన్ని చూడడని స్కంద పురాణం రేవాకాండంలో చెప్పబడింది. నర్మదా నదికి అంత పవిత్రత రావడానికి కారణం ఆ నది స్వయంగా పరమశివుడి చెమట బిందువు నుంచి ఉద్భవించడమే దానికి కారణం. అందుకే నర్మదా నదిని శివుని పుత్రిక అని స్కంద పురాణం పేర్కొంది. నర్మదా నది గొప్పతనం గురించి స్కంద పురాణంలో ఒక అధ్యాయమే ఉంది. ఆ అధ్యాయాన్ని రేవాకాండం అని పిలుస్తారు. అలాగే నర్మదా నదికి ఉన్న మరో పేరు రేవా నది. గండకీ నదిలో విష్ణు స్వరూపమైన సాలగ్రామాలు ఎలాగైతే ఉద్భవిస్తాయో అలాగే నర్మదా నదిలో శివ స్వరూపాలైన నర్మదా బాణలింగాలు ఉద్భవించాయి. ఈ బాణలింగాలు అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి. వాటిని ఇంట్లో పెట్టుకుని పూజించాలంటే కఠినమైన నియమాలు పాటించే వారికి అది సాధ్యం. ఎంతటి పవిత్రత కలిగిన నది కనుకనే ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు ఈ నర్మదా నదిని సూక్ష్మ రూపంలోనికి మార్చి మనువు, సప్త ఋషులు, సకల జీవజాతుల ఒక్కొక్క జతులు విత్తనాలతో పాటు నర్మదా నదిని కూడా రక్షిస్తాడు. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీలో ఎవరైనా నర్మదా నదిలో స్నానం చేసి ఉంటే కామెంట్లో తెలియజేయండి.